జాగ్రత్తగా అన్ని చోట్ల వెతకండి. సీడీ ఇక్కడే ఎక్కడో ఉంటుంది. లే ఆలియా, బెడ్షీట్ కింద చూద్దాం. ఎందుకు బెడ్షీట్ కింద ఎందుకు? చూడాలి కదా, ఒకవేళ సీడీని నువ్వు అక్కడేమైనా పెట్టావేమో అని. ప్లీజ్ చూడు, నేను ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నాను. అసలు నేను సీడీని ఎక్కడ పెట్టానో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నన్ను ఇంకా ఇబ్బంది పెట్టదు ప్లీజ్. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్. అసలు మనం చెక్ చేయకపోతే అక్కడ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? నాకెందుకు ఇలా అనిపిస్తుంది, అక్కడ ఏదో ఉంది. అందుకే నువ్వు నన్ను బెడ్షీట్ కింద చెక్ చేయనివ్వడం లేదు అని. అనవసరంగా నువ్వు నన్ను విసిగించొద్దు. నేను చెప్పాను కదా దీని కింద ఏమీ లేదని. ఆలియా, లే. కానీ అన్నయ్య అది ఆలియా, చెప్తున్నాను కదా, లే. ఏంటిది ఆలియా? ఈ 10 కోట్ల రూపాయల డీడీ నీ దగ్గర ఎందుకుంది? అన్నయ్య అది ఇప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు. ఆలియా ఇలా ఎందుకు ఇరుక్కుంటుందో అర్థం కావట్లేదు. ఎంత టెన్షన్ గా ఉందంటే ఆ టెన్షన్ లో నాకు బాగా ఆకలిస్తోంది. అరే తను, నువ్విక్కడ అంటే నువ్వు మంచి కోడల్లాగా అందరికి నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చావా? అదేం కాదు, నేను నా భోజనం తీసుకోవడానికి వచ్చాను. అయినా నువ్వెందుకు అలా అరుస్తున్నావు? అంటే నెమ్మదిగా కూడా చెప్పొచ్చు కదా. నువ్వో వింత మనిషివి. అబ్బా. ఒక మాట చెప్పనా తను, సీతమ్మ ఏదైతే చెప్పారో ఆ విషయం ఇప్పుడు నిజమవుతోందని నీకేం అనిపించడం లేదా? అంటే ఏంటి మీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే ఆవిడ భవిష్యవాణి నిజమవుతోందని. చూసావుగా ఆవిడ ఆలియాకేమని చెప్పిందో. ఆలియాకి తను చేసిన కర్మలకి ఫలితం దక్కుతుందని. ఆలియా పరిస్థితి ఇప్పుడేమవుతోంది అంటే సీడీని ఎవరైనా దొంగిలించుండొచ్చు, కానీ నింద మాత్రం ఆలియా మీద పడుతోంది కదా. అంటే నా ఉద్దేశం బుల్బుల్ విషయంలో ఆలియా ఏం చేసింది, అందుకే దానికే ఆలియాకి శిక్ష పడుతోంది. మనం ఎలాంటి పనులు చేస్తే మనకి అలాంటి ఫలితమే దక్కుతుంది, అవునా? ఒకవేళ నువ్వు కూడా అలాంటిదేమీ చేయలేదు కదా, దాని ఫలితమే నీకు కూడా. సరేలే, ఇప్పుడు నేను నిన్నేమన్నానని? మంచి పనులు చేసావంటే ఫలితం కూడా బాగుంటుంది మనకి.
మేడం మీరు అడిగిన ఫుటేజ్ని తీసుకొచ్చాను. నువ్వు దీన్ని టీవీకి పెట్టు. కెమెరా వెనక ఎవరున్నారో వాళ్ళని అందరూ టీవీలో చూస్తారు. థ్యాంక్ యూ రఘు. నువ్వు మన ఆఫీస్ స్టాఫ్ అందరినీ నీతో పాటు తీసుకొచ్చి మంచి పని చేశావు. కానివ్వండి, ఇప్పుడు అందరం కలిసే చూద్దాం ఈ థ్రిల్లింగ్ మూవీని. ఈ సస్పెన్స్ ఇప్పుడు ఓపెన్ అవ్వబోతోంది. చూశారు కదా మీరందరూ, మొత్తం అంతా నార్మల్ గానే ఉంది. నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు ఆలియా? రాత్రైనప్పుడే కదా అసలు విషయం అంతా బయటపడుతుంది. ఏ దొంగైనా పట్టపగలు దొంగతనం చేయడానికి వస్తాడా? రాత్రుళ్లే కదా వస్తాడు. రఘు, ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత ఫుటేజ్ పెట్టు. రఘు, కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ చెయ్యి. ఎవరైనా కనిపించినా ఏదైనా మూమెంట్ ఉన్నా అప్పుడు స్టాప్ చెయ్యి. రఘు, రివైండ్ చెయ్యి. ఎవరో వచ్చారా గదిలోకి? అది ఆలియా కాదు, అతనైతే మేనేజర్ కదా. మేనేజర్? హౌ డేర్ యూ! నువ్వు నా మ్యూజిక్ని ఎందుకు దొంగిలించావు? సార్, అది నేను మాట్లాడుతుంటే నువ్వు అటువైపు ఎందుకు చూస్తున్నావు? నువ్వు ఎందుకు అలా చేసావు? ఐఎమ్ సారీ సార్, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. అదేంటంటే ఆ సీడీని దొంగిలించి ఇవ్వమని నాకు డబ్బులు ఆఫర్ చేశారు. అందుకే నేను నిన్ను పోలీసులకు పట్టించడానికి ముందే నువ్వు ఇక్కడి నుంచి గెట్ అవుట్. I said get out! I said get out! I said get out! ఎవరైనా చూసారంటే అప్పుడు చాలా గందరగోళం జరుగుతుంది, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అందుకే నువ్వు అక్కడికి ప్లీజ్ వెళ్ళదు. ఈ డెసిషన్ తీసుకోవడానికి అసలు నువ్వెవరు చెప్పు? నేను తనుని కలవడానికి వెళ్తున్నాను, నాకు ఎవరి గురించి అవసరం లేదు, అర్థమైందా? నేను తనుని కలవడానికి నువ్వే కాదు, స్వయంగా తను కూడా నన్ను ఆపలేదు.